RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా అధ్యక్షులు జువ్వాడి శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గాంధారి మండలం మాతు సంఘం గ్రామానికి చెందిన చిన్నుల్ల భాస్కర్ గారిని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక వారికి నియామక పత్రం అందజేశారు. చిన్నుల్ల భాస్కర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతలను జాతీయ అభివృద్ధి కోసం, ఎస్సీ రిజర్వేషన్ కోసం, హక్కుల కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తానని, అదే విధంగా రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కమిటీ తరపున కొత్తగా నియమితులైన రాష్ట్ర ఉపాధ్యక్షులకు అభినందనలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు జువ్వాడి శ్రీకాంత్ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా రజక ఫెడరేషన్ పాలక మండలిని నియమించకపోవడంతో రజకులు సంక్షేమ పథకాలు అందటం లేదని, కావున తక్షణమే చైర్మన్ ను నియమించి బలహీన వర్గాల ప్రభుత్వమని విశ్వసించేలా ఉండాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు జువ్వాడి శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఏర్పాటు అయిన నాటి నుండి అనేక మంది యువత, మేధావులు, అడ్వకేట్సు, అదేవిధంగా మహిళలు, కళాకారులు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది తెలంగాణ రిజర్వేషన్ సమితికి పనిచేస్తూ ఈ జాతికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ అంశం కావచ్చు, అనేక పోరాటాలు జరిగినటువంటి చరిత్ర తెలంగాణ రిజర్వేషన్ సమితి. అందులో భాగంగా ఈరోజు సీనియర్ నాయకులైనటువంటి జాతి కోసం ఆహరించ పనిచేస్తూ ఎస్సీ రిజర్వేషన్ కోసం, అదేవిధంగా జాతి సంక్షేమం కోసం అనేక పథకాల్లో భాగస్వాములై పోరాటం చేసినటువంటి సీనియర్ నాయకులైనటువంటి చిన్నుల్ల భాస్కర్ గారు ఈరోజు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారు గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చేసినటువంటి అనుభవం ఉన్నవారు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితిలో కూడా వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇస్తూ వారు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితిలో వస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితిలో ఎస్సీ రిజర్వేషన్ కోసం వారి పాత్ర కూడా పోషించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, ఈ జాతి కోసం ఉద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి సామాజిక సమస్యల వేదికలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ ఆ రోజు కొడంగల్ నియోజకవర్గం నుండి టీడీపీ నుండి కాంగ్రెస్ టీడీపీ నుండి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2016 డిసెంబర్ 20న అసెంబ్లీలో మసూద్ అలీ స్పీకర్గా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి సంక్షేమ పథకాలతో పాటు రజకుని ఎస్సీ జాబితాలో చేర్చాలి, తక్షణమే తీర్మానం చేయాలి అసెంబ్లీలో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం, తప్పకుండా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రజకులైన ఎస్సీ జాబితాకు చేర్చే అంశాన్ని రానున్న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుందనే ఆశాభావంతో మేము ఉన్నాం. పంపించినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పకుండా వారు 2018 ఎలక్షన్స్లో బీజేపీ మేనిఫెస్టోలో రజకులైన ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మేము ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రజకులైన ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఆనాడు పెట్టడం జరిగింది. కేంద్రం యొక్క అనుసంధానంలోనే రాష్ట్రంలో తన మేనిఫెస్టో పెట్టిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తప్పకుండా రజకులైన ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశాన్ని పరిశీలిస్తుంది, ఆలోచిస్తుంది అని చెప్పి నిన్ననే మేము ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులైనటువంటి కె లక్ష్మణ్ గారిని కలవడం జరిగింది. వారు మహారాష్ట్రలో సంత్ గాడ్గే బాబా జయంతి కార్యక్రమంలో రజకులైన ఎస్సీ జాబితాలు చేర్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగిందని మాకు నిన్ననే వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అన్ని పార్టీలకు, ప్రజా సంఘాల నాయకులకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులైనటువంటి మందకృష్ణ మాదేవి కూడా మేము వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మాల సోదరుడు అయినటువంటి జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. వారు కూడా మేము అన్ని విషయాలు చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఎస్సీలో ఉన్నటువంటి ఏపీసీడీ వర్గీకరణ చేసినప్పుడు
రజకులను కూడా ఏదో వర్గీకరణలో ఒక దాంట్లో వేయాలని చెప్పి వారిని అడగడం కూడా జరిగింది. కాబట్టి వారు కూడా సానుకూలంగా ఉంటారు. అటు పార్టీలు కావచ్చు, అటు ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా రజకుల న్యాయమైన డిమాండ్ 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీగా ఉన్నారు, మరి 11 రాష్ట్రాల్లో వివక్షతకు గురవుతున్నారు, ఒకే కులం చేసిన వారిని ఎందుకు భిన్న రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పి కొంత ఆలోచన కూడా వచ్చింది. కాబట్టి తక్షణమే మమ్మల్ని ఎస్సీలో చేర్చి తగు న్యాయం చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సవినయంగా మేము కోరుచున్నాం. తప్పకుండా రానున్న అసెంబ్లీలో మరి వారు బిల్లు ప్రవేశపెడతారని చెప్పి ఆశాభావంతో మేము తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి రజకుడు మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఆలోచించవలసిందిగా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై రజక, రజకుల ఐక్యత.